ఇది 4th డే అన్నమాట. 4th డే రోజు ఒకసారి మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తాను రమ్మంటే వెళ్ళాము. ఆ రోజు ఎలా ఉంది ఇక్కడ చూడొచ్చు, ఎంత క్యూర్ అయిందని చెప్పేసి. ఇట్లా డ్రెస్సింగ్ చేపిస్తూ డే బై డే డ్రెస్సింగ్ చేయించుకుంటూ యాంటీబయాటిక్ మెడిసిన్స్ కూడా వాడుతున్నాను. అందులో ఈ చెయ్యి అసలు ఎక్కడ కూడా వాటర్ తడి తాకకుండా కేర్ తీసుకుంటున్నాను. అందుకే కొంచెం తొందరగానే క్యూర్ అయింది అనిపించింది. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో వచ్చింది బాగానే, ఇప్పుడైతే బాగానే ఉంది, పర్వాలేదు. అంటే కేర్ కూడా బాగానే తీసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇలా ఉంది. బట్ ఒకటి ఏంటంటే, ఇలా చేతికి కట్టుకొని కూర్చోవడం అయితే నా వల్ల అవ్వట్లేదు. ఎప్పుడు కూడా డెలివరీ అప్పుడు సిజేరియన్ అయితే అది వేరేలా ఉండేది, కానీ చెయ్యికి ఒక కట్టేసుకొని ఏం పని చేయకుండా కూర్చోవడం, దట్టు కార్తీక మాసంలో ఉండాలంటే నిజంగా అస్సలు నాకు నచ్చట్లేదు. ఇది ఎప్పుడు త్వరగా మానుద్దా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. మోస్ట్లీ అయితే ఇంకా ఇప్పటివరకు అయితే కొంచెం బాగానే ఉంది. ఇది థర్స్డే రోజు అనమాట. ఈ సాటర్డేకి మండే వరకు ఆల్మోస్ట్ కొంచెం తగ్గిపోద్ది, కానీ ఎంత తగ్గినా సరే ఇప్పుడైతే వాటర్లో చేయి పెట్టే సిచ్యువేషన్ అయితే లేదు. నేనే ఇంకా ఈ హాస్పిటల్ కాకుండా ఇంట్లో కూడా నేను చేస్తున్నాను. ఇక ఈ హాస్పిటల్ వాళ్ళు అయితేనేమో డే బై డే చేస్తామన్నారు. ఇంట్లో అయితే రోజు చేసుకుంటే ఇంకా త్వరగా క్యూర్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ఎంత ఒక క్షణంలో ఇలా అయిపోయిందని చాలా ఫీల్ అయ్యాను. ఎంతైనా మనకు ఇంట్లో పనులు చేయడం అంటే మనమే కదా. చాలా పనులు అయితే చాలా కష్టమైపోతుంది. కోమ్ చేసుకోవడం, ఇల్లు ఉడవడం, గిన్నెలు తోమడం, పూజకి ఇప్పుడు కార్తీక మాసం కదా, చాలా అనుకున్నాను, ఏవి జరగట్లేదు. చాలా ఫీల్ అవుతున్నాను. ఏదో పూజ నిన్నటి నుంచి అప్పుడప్పుడు చేసుకుంటున్నాను. కొంచెం ఈ చేయితో ఏదన్నా పట్టుకున్న పెయిన్ వస్తుంది. ఇలా అయితే కొంచెం క్యూర్ అయింది. ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ డే ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందని చూపిస్తాను. ఇంకా తప్పదు, ఇంకా కోలుకునేంత వరకు కొంచెం రెస్ట్. ఇక కొంచెం క్యూర్ అయితే అయింది, కానీ ఇది దీంట్లో హెయిర్ తాకినా చాలా పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఇది లోపల బ్లాస్ట్ అయ్యి కొంచెం హెవీగా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అందుకని చెప్పేసి పట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉండే. కట్టు మార్చారు. ఇంతకుముందు కట్టిన కట్టుకేమో బాగా అనిపించింది. ఇది కొంచెం చిన్న కట్టు అయ్యేసరికి అసలు ఏం పట్టుకున్నా డైరెక్ట్ వెళ్ళి తగులుతుంది. పెద్ద కట్టే బెటర్ అని నాకు అర్థమైంది. ఎందుకు పెద్ద కట్టేసారా అనిపించింది. పెద్ద కట్టు ఉన్నప్పుడు వాపు ఎక్కువగా ఉంది, అందుకే కొంచెం చిన్నగా కట్టించాను. ఇంకా కోమ్ చేసుకుంటే ఇలా హెయిర్ తగులుతుంది, అందుకే జస్ట్ ఇలా పైన కోమ్ చేసి ప్లక్కర్ పెట్టేద్దామని. చూడండి జుట్టు ఎలా వచ్చిందో అల్లుతే. ఈ హ్యాండ్తో అల్లడం వల్ల అలా వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్తో ఇల్లు ఊడ్చడం అంటే ఎంత టైం పడుతుందంటే చూడండి, చాలా టైం అయితే పడుతుంది. కొంచెం పెయిన్ కూడా వస్తుంది ఊడవాలంటే లెఫ్ట్ హ్యాండ్తో. బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి. చిన్న చిన్నవి అయితే చేయొచ్చు, కానీ పెద్ద పెద్ద సింగిల్ హ్యాండ్తో చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ వెజిల్స్ అయితే అప్పుడప్పుడు మా వారు కొన్ని కప్స్, టీవీకి సంబంధించినవి కొన్ని వాష్ చేస్తున్నారు, కొన్ని నేను చేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్తో. ఇంకా ఫుడ్ అయితే స్పూన్తో తింటే నాకు అంత మంచిగా అనిపించట్లేదు, అందుకే అప్పుడప్పుడు చెర్రీ కూడా తినిపిస్తున్నాడు. ఇలా అయితే నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ తొందరగా కోలుకొని అన్ని పనులు చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.